వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక సంచలనం సృష్టిస్తోంది. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని వేరే విధంగా అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి అభిజిత్ దీప్కే అనేటటువంటి ఒక పర్సన్ ఏర్పాటు చేసినటువంటి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఇది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతోంది అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సరే, వెళ్ళి కూడా పక్కన పెట్టేస్తే అసలు దీన్ని ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారు, దీని వెనక విదేశీ కుట్ర ఉంది, దీన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అనేటటువంటి రకరకాలైనటువంటి ప్రచారాలు, విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరే, ఇక్కడ అభిజిత్ దీప్కే అనేటటువంటి వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశాడు. సరే, ఆయనకి ఏమన్నా వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయని కూడా పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈ ఉద్యమం ఇది డిజిటల్ క్యాంప్ అయినా, లేకపోతే మీమ్ క్యాంప్ అయినా, లేకపోతే పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు పడినటువంటి ఒక బీజమా అనేవి పక్కన పెడితే ఇది ముఖ్యంగా యువత చేతిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు యువత ఈ అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మేము పరాన్నజీవులమే, ఎస్ ఐఎమ్ కాక్రోచ్ అని చెప్పేసి ఘంటాపదంగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని అంతటికీ కూడా కారణం ఏంటి, ఎందుకని ఇలాంటి పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చింది అంటే మనం దీన్ని తేలిగ్గా కూడా కొట్టిపారేయలేం. అలాగని చెప్పేసి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కొన్ని పార్టీలు కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక మీమ్స్ తోటి ఏర్పడినటువంటి ఒక పొలిటికల్ డిజిటల్ క్యాంపెయిన్ మాత్రమే. కేవలం ఇదేదో సరదాగా ఏర్పాటు చేసింది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. కానీ దీని వెనక ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. భారతదేశంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయానికి ఒక వేదికగా యువతలో ఉన్నటువంటి వాస్తవికతను అర్థం చేసుకునేందుకు జరిగినటువంటి ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈరోజు అభిజిత్ దీప్కే ఒక చిన్న డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి వదిలేశాడు. ఆ తర్వాత ఏమైంది, ఈరోజు దగ్గర 21 లక్షల మంది దాన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఆ సోషల్ మీడియాలో. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇంతమంది యువత భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయ పార్టీల మీద వ్యతిరేకతతోటి ఉన్నారు అనేటటువంటి అంశం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. సరే, ఈ విషయాలన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో, అలాగే ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఫాలోయర్లు ఓటులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి 8 మిలియన్లు ఉంటే ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి 21 మిలియన్లకు సంబంధించినటువంటి ఫాలోయర్స్ ఉన్నారు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఫాలోయర్స్ దాటి వెళ్ళిపోయిందని చెప్పేసి. సో ఎంతకాలంగా దాదాపు 12 నుంచి 13 మిలియన్లు కాంగ్రెస్ పార్టీకి కూడా ఫాలోయర్లు ఉన్నారు. మరి ఫాలోయర్లు ఉన్నంత మాత్రాన ఈరోజు దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అలాగే దేశంలో ఆ పార్టీ ప్రభావం ఏ స్థాయిలో ఉంది అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం. సో ఇక్కడ కేవలము ఇన్స్టాగ్రామ్లోనో, ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో సబ్స్క్రైబర్లు, ఫాలోయర్లు ఉన్నంత మాత్రాన అది ఓటుగా మారేటటువంటి అవకాశాలు లేవని చెప్పేసి చాలామంది కొట్టిపారేస్తున్నారు. అది ఒక ఎత్తు అయితే ఈరోజు ముఖ్యంగా మన దేశంలో ఎట్ ది సేమ్ టైం ఇతర దేశాల్లో కూడా ఈ జన్జీ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువత ప్రభావం ఎలా ఉంది అనేది మనం చూస్తే ఇటీవల మనం చూసాం నేపాల్లో జన్జీ ప్రభావంతో అక్కడ ఒక ర్యాపర్ సో ఆయన కూడా సేమ్ ఇలాగే మీమ్స్ లాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ర్యాప్ సాంగ్స్ పాడుతూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఈరోజు అక్కడ మేయర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈరోజు ప్రధానమంత్రిగా మారిపోయినటువంటి పరిస్థితి, ఎన్నికైనటువంటి పరిస్థితి. అయితే మన దేశంలో కూడా నాకు తెలిసి 1980-85 కాలంలో అస్సాంలో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అది ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించి వెంటనే అసెంబ్లీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు ఏదైతే విద్యార్థి సంఘం ఉందో, ఆ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అస్సాం గణపతి పరిషత్గా పార్టీ పెట్టి తద్వారా కేవలం విద్యార్థి దశ నుంచే విద్యార్థిగా ఉన్నటువంటి 32 ఏళ్ల యువకుడు నేరుగా ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, అలాగే ప్రజలు ఓట్లేసినటువంటి సిచ్యువేషన్ రీసెంట్గా మనం చూసాం. తమిళనాడులో కూడా అక్కడ ద్రవిడ పార్టీలు ఉన్నాయి, ఎంతో కాలంగా ఉన్నాయి. అలాగే జాతీయ పార్టీలుగా బీజేపీ అలాగే కాంగ్రెస్ ఉన్నాయి. ఇవి అక్కడ ఉన్నటువంటి 2 స్థానిక సాంప్రదాయ
ఎంతో కాలంగా ఉన్నటువంటి పార్టీలతోటి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళాయి. ఒక పక్క 14 పార్టీలు ఒక కూటమి, ఇంకో పక్క 12 పార్టీలు ఒక కూటమికి వెళ్తే ఒంటరిగా వెళ్ళినటువంటి విజయ్ మూడో ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించి ఏ విధంగా ఆయనకి ఓట్లు వేశారు, అసలు ఆయన నిజంగా అక్కడ ప్రచారం చేశాడా, లేకపోతే గతంలో మాదిరి ఎన్నికలంటే ఒక రకంగా చెప్పాలి అంటే కాస్ట్లీ కాబట్టి డబ్బులు ఇచ్చి గెలిచాడా? సో ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. అందరూ కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ఈసారి విజయ్ని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు, విజయ్ని ముఖ్యమంత్రిని చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ మార్పు కాక్రోచ్ పార్టీకి కూడా అన్వయిస్తే పరిస్థితి ఏంటి? ఎస్, దేశంలో ఈరోజు అది కేవలం ఏదో ఒక సోషల్ మీడియాలో పోస్ట్గానో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్గానో మిగిలిపోయేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకు అంటే యువత రోడ్ల మీదకి వస్తున్నారు, యువత చాలా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఇది ఒక రాజకీయ పార్టీగా అవతరించలేదు, రాజకీయ పార్టీగా నమోదు కూడా కాలేదు. కానీ డిజిటల్గా మీమ్స్ రూపంలో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ గతంలో మనం చూసాం చాలామంది కూడా ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఇలాంటి ఉద్యమాలు చేస్తారో వాళ్ళందరి మీద ఒక ముద్ర వేస్తారు. గతంలో అనేక మంది మీద ఇలాంటి సిచ్యువేషనే ఉంది. సో ఇప్పుడు ఇతను కూడా ఎవరైతే ఇప్పుడు మనం చెప్తున్న అభిజిత్ దీప్కే, ఆయన బోస్టర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఆయన అమెరికాలో ఉండి ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా రెచ్చగొడుతున్నాడు, సో మీ భవిష్యత్తు జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్కి కొన్ని హెచ్చరికలు వస్తున్నాయి. అలాగే అతన్ని కొంతమంది ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు, సో అతని ఉచ్చులో మీరు పడొద్దు అని చెప్పేసి యువతకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ యువత చాలా క్లియర్ కట్గా ఉంది. ఎలా ఉంది అంటే, తమకు కాక్రోచులు అన్నటువంటి పదాన్ని పక్కన పెడితే యువత సత్తా ఏంటి అనేది ఈ దేశానికి చూపించాలి, ఈ రాజకీయ పార్టీలు చూపించాలి, ఈ సాంప్రదాయ పొలిటికల్ లీడర్స్కి చూపించాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఆ పార్టీని డిజిటల్గా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చాలామంది వచ్చేస్తున్నారు, తమకు తాముగా అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నారు, తమకు తాముగా సొంత మేనిఫెస్టోలు కూడా ఇచ్చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక ఆలోచన ధోరణిని ఇది వ్యక్తి ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాగే అభిజిత్ దీప్కే గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన జర్నలిజం చేశాడు, ఆ తర్వాత ఏదైతే ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశాడు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని చాలా దగ్గరగా చూశాడు. సో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సేమ్ ఇలాగే ఒక ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ, అన్నా హజారే స్ఫూర్తితోటి వచ్చింది. సో తర్వాత ఎన్ని సంచలనంగా మారింది, జాతీయ పార్టీకి ఏ విధంగా ఎదిగింది, వేరే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి ఉద్యమాల ద్వారా ఈరోజు దేశ రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయేమో అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, జనసేన కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పటికైనా సరే యువతకు సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పక్క కూటమి ప్రభుత్వం ఈరోజు భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్తోంది. కేవలం పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేయడం, ఇన్ని లక్షల కోట్ల నిధులు తెస్తున్నామని చెప్పడం, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెస్తున్నామని చెప్పడం, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పడం మాటలు కాదు, ఖచ్చితంగా చేసి చూపించాలి. చేసి చూపించకపోతే ఈ యువత మిమ్మల్ని నిలదీస్తుంది. అట్ ది సేమ్ టైం కూటమి తెస్తున్నటువంటి పెట్టుబడులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ యూత్ గట్టి సమాధానం చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జవాబుదారీతనంతో ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలించకపోతే ఇలాంటి ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలుగా మారి తద్వారా రాజకీయ పార్టీల స్థాపనకు కారణమై దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం. సో ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్స్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.